కనీసం 1.5 సంవత్సరాల ముందు రామాయణం జరిగింది. మరి 1.5 సంవత్సరాల్లో ఎంత మారిపోతుంది జియోగ్రఫీ. జాగ్రఫికల్ మ్యాప్ అంతా మారిపోతుంది. ఆయన మొన్న రామసేతు గురించి కూడా మాట్లాడి రామాయణంలో ఆయన చెప్పినటువంటి లెక్కలు నేటికి సరిపోవటం లేదు అని అన్నాడు. ఇప్పుడు బైబిల్లో చెప్పినటువంటి లెక్కలన్నీ యాజ్ ఇట్ ఈజ్ సరిపోతున్నాయా? బైబిల్లో చెప్పినటువంటి వాళ్ళ మూల పురుషులు ఎన్ని సంవత్సరాలు జీవించారండి? ఒక్కొక్కడు 300 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు, 270 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మరి ఎవరు జీవించటం లేదే. బైబిల్ అబద్ధమా? మరి లెక్కలు సరిపోవట్లేదు. మరి మీరు అన్నట్టుగా నేటి లెక్కలకి ఏమి సరిపోతాయి? రామసేతువునేమో ఆడమ్స్ బ్రిడ్జి అని వీళ్ళు కట్టుకథలు కట్టి ఒక్క అడుగుతోనేమో ఇటు నుంచి అటు దాటేసేట. ఎవడు దాటగలడండి? నేటి మనిషి ఎవడైనా దాటగలడా? ఆడమ్స్ వీళ్ళకి ఆది పురుషుడు కదా, ఆయన ఏమి దేవుడు అంటం లేదుగా. వెళ్ళిపోని దేవుడు, మాకు హనుమంతుడు దేవుడు, ఆయన దాటుతాడు. మీకు ఆడమ్స్ దేవుడు కాదు, ఆయన ఎలా దాటాడండి? మరి ఆయన దాటేసరికి ఏమో దాటాడని చెప్పి బైబిల్లో లేకపోయినా ఆడమ్స్ దాటిన విషయం వీళ్ళు ప్రచారం చేసుకుంటూ